చేస్తే మధుమేహం మన మాట వింటుంది. షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సిన పని లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ వారానికి 4 గుడ్లు తింటే చాలు మధుమేహం మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు. ఒకప్పుడు ఓ వయసు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్ని పట్టి పీడిస్తుంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోకపోవడంతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు చేయడం వల్ల మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు. డయాబెటిస్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. ప్రపంచంలో 95% మంది టైప్ 2 డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడనంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, లేదంటే అధికంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది. మధుమేహం నియంత్రణకు మహామంత్రం వారానికి 4 గుడ్లు తింటే చాలు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి 4 కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రాస్ ఫీస్ ల్యాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. వారానికి 1 గుడ్డు తిన్నవారి కంటే 4 గుడ్లు తిన్నవారిలో 37% మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఈ సెర్చ్ లో తేలింది. ఈ మంచి సమాచారాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.